నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. పట్టణ ప్రజలకు పూర్తి స్థాయిలో సేవలు అందించేందుకు పురపాలక సంఘ సిబ్బంది సన్నద్ధమైనట్లు మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు. పురపాలక సంఘ సిబ్బంది సార్వత్రిక ఎన్నికలలో విధులు నిర్వహించేందుకు తరలి వెళ్లిన నేపథ్యంలో పట్టణంలో ప్రజలకు అందించవలసిన సేవలకు ఆటంకం కలిగిందని బుధవారం నుండి సిబ్బంది అంతా పూర్తి స్థాయిలో విధులలో పాల్గొనడం వల్ల తిరిగి యథావిధిగా సేవలను అందించడం జరుగుతుందని తెలిపారు. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు పట్టణంలో శానిటేషన్ సమస్య తలెత్తిందని దానిని తక్షణమే పరిష్కరిస్తామని చెప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన భాగం నుండి ఓటింగ్ ప్రక్రియ సోమవారంతో ముగిసింది. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ నుండి అన్ని రకాల ఉద్యోగులందరూ కూడా పాల్గొన్నారు. సో ఈ యొక్క క్రమంలో మున్సిపాలిటీలో కొన్ని విషయాలలో వెనకబడడం జరిగిందనే విషయాన్ని గమనించాం. అది శానిటేషన్ కావచ్చు, ఎక్కడన్నా స్ట్రీట్ లైటింగ్, అలాగే వాటర్ సప్లై కూడా కొంత ఇదనేసి దృష్టికి వచ్చింది ఈరోజే. సో వీటన్నిటిని మళ్ళీ యథాప్రకారంగా శానిటేషన్ 100% గెలవడానికి ఎక్కడన్నా స్ట్రీట్ లైట్స్ గ్యాప్ షూటింగ్గా ఫిల్లింగ్ అవన్నీ కూడా వాటర్ సప్లై కూడా రెగ్యులర్ చేయడానికి మళ్ళీ ఈరోజు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ 2-3 దినాల కింద నుంచి గాలి వానతో కూడుకున్న వర్షాలు రావడం వల్ల అక్కడ కొన్ని పెద్దవి ట్రీస్ పడిపోయినాయి. వాటన్నీ కూడా క్లియర్ చేసే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. సో అందరికీ రిక్వెస్ట్ అంటే వెంటనే ఈ 2-3 ఇదులలోనే అన్ని సక్రమంగా నార్మల్ లైఫ్కు రాబోతున్నాం. ప్రజలను కూడా ఈ విషయంలో గమనించాల్సి ప్రతి ఒక్కరిని కొడుతున్నాం. అదేవిధంగా ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ ఏంటంటే విధులలోకి ఇందులో నుంచి వచ్చేటువంటి వేస్ట్ ఎక్కడ పడితే అక్కడ వేయద్దనేసి పార్టీ కొడుతున్నాం. ఎక్కడైనా ఇష్యూ ఉంటేగా మీరు గ్రీవెన్స్ రెడ్రెస్లు ఉంటుంది, దాని యొక్క ప్లాట్ఫామ్ ఆడుకోవాలనేసి ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. ఈ నెల 18వ తేదీ నుండి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం నందు 16వ తేదీ నుండి 18వ తేదీ వరకు అమ్మవారికి అభిషేకాలు, అలంకారాలు, సామూహిక కుంకుమార్చనలు, హోమాలు, విశేషార్చనలు, దివ్య రథోత్సవం కనుల పండుగగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. మన తెనాలి పట్టణం బోస్ రోడ్లో వేంచేసినటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క దేవస్థానంలో వైశాఖ శుద్ధ దశమి రోజున శ్రీ వాసవి అమ్మవారి జయంతి మహోత్సవాన్ని పురస్కరించుకొని 3 రోజుల పాటుగా త్రయాణిక దీక్షతో 16, 17, 18 3 రోజులు కూడా త్రయాణిక దీక్షతో సేవాగమోక్త ప్రకారంగా అమ్మవారికి విశేషమైనటువంటి పూజా కైంకర్యాది హోమాది కార్యక్రమాలు జరుగుతున్నాయి. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క పూజా కార్యక్రమాల్లో పాల్గొని వాసవి అమ్మవారి యొక్క కృపకు పాత్ర కావలసిందిగా కోరుతూ ఉన్నాము. మరి 16వ తారీఖున ఉదయము 7 గంటలకు అమ్మవారికి వైశ్య పతాకావిష్కరణతో ప్రారంభించుకొని మండపాది కార్యక్రమాలు, అలాగే ఉత్సవమూర్తికి పంచామృత అభిషేకము, అలాగే హోమాది కార్యక్రమాలు, సాయంకాలము అమ్మవారికి విశేషంగా ధ్వజారోహణ, అగ్ని ప్రతిష్టాపన, విశేషమైనటువంటి పూజా కైంకర్యములు జరుగుతాయి. అలాగే 17వ తారీఖున శ్రీ వింధ్యవాసిని సమేత నగరేశ్వర స్వామివారికి కూడా విశేషమైనటువంటి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకము, హోమాది కార్యక్రమాలు జరుగుతాయి. సాయంకాలము 5 గంటలకు విశేషమైనటువంటి అమ్మవారికి ప్రీతిగా చండీ హోమము, అలాగే 1,00,000 పుష్పార్చనాది కార్యక్రమం కూడా అమ్మవారికి జరుగుతున్నది. మరి 18వ తారీఖున చాలా విశేషము, అమ్మవారి యొక్క జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మూలమూర్తికి విశేషముగా 11 పర్యాయములుగా శ్రీ సూక్త విధానంగా అమ్మవారికి అభిషేకాది కార్యక్రమము, అలాగే విశేష అలంకారము, అలాగే అమ్మవారికి సహస్రనామ కుంకుమార్చన, సామూహికంగా ముత్తైదువులందరి చేత కూడా కుంకుమాది కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు జరుగుతాయి. సమావేశంలో పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ నెల 18వ తేదీ శనివారం క్రోధీనామ సంవత్సర వైశాఖ దశమి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి పుట్టినరోజు. దాని సందర్భంగా బోస్ రోడ్లో వేయించేసి ఉన్నటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో మరి త్రయాక్షికంగా అంటే 3 రోజుల పాటు 16, 17, 18 3 తేదీలు అమ్మవారికి విశేషంగా అలంకారం, అర్చన, అభిషేకం, యజ్ఞయాగాదులు జరుగుతాయి. కాబట్టి తెనాలి పట్టణ ప్రజలందరూ కూడా మరి ముఖ్యంగా వైశ్య కుటుంబాలన్నీ కూడా అమ్మవారికి
పుట్టినరోజు సందర్భంగా మరి పసుపు కుంకుమలు సమర్పించుకొని తీర్థప్రసాదాలు సేకరించాలని కోరుతున్నాం. 17వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకి సామూహికంగా అమ్మవారికి విశేష లక్ష మల్లెపూల అర్చన ఉంది. దీనికి ప్రతి ఒక్క మహిళలు, కన్యలు, సువాసినులు అందరూ కూడా ఈ యొక్క లక్ష మల్లెపూల పూజలో మీ స్వహస్తాలతో చేసుకునే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక దోషుడు మల్లెపూలు తీసుకొని అమ్మవారికి సమర్పించండి. ఆ రోజు ప్రక్క రాష్ట్రాల నుండి గూండాలను పిలిపించి మాచర్లలో పిన్నెల్లి సోదరులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి నక్కానంద్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాచర్ల నియోజకవర్గం అంతా భయానక వాతావరణం నెలకొని ఉందని, మాచర్లలో పిన్నెల్లి సోదరులు పక్క రాష్ట్రం నుంచి గూండాలను పిలిపించి దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. పోలీసులకు పక్కాగా సమాచారం ఇచ్చినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సిగ్గుచేటని విమర్శించారు. కారంపూడి దాడులపై పల్నాడు ఎస్పీకి ముందుగానే సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ కారణంగానే 3 గంటల పాటు కారంపూడిలో వైసీపీ మూకలు విధ్వంసం సృష్టించాయన్నారు. కారంపూడి తర్వాత దుర్గి మండలంలో దాడులు చేశారని, కనపడిన వారందరిపై దాడులు చేస్తున్నారని, షాపులు, ఇళ్లు ధ్వంసం చేస్తున్నారని చెప్పారు. పిన్నెల్లి సోదరులు సమాజంలో తిరగటానికి అనర్హులని, జగన్ రెడ్డి లాంటి అరాచకవాదుల్ని ప్రోత్సహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఇప్పటికీ అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారని, పిన్నెల్లి సోదరులను ఎందుకు కట్టడి చేయడం లేదని విమర్శించారు. వారిని గృహ నిర్బంధం చేసి ఫోన్లు స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. మాచర్లలో అరాచకం రాజ్యమేలుతుందని, మాచర్ల టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మరెడ్డిపై వైసీపీ దాడి చేసే అవకాశం ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం ఆధీనంలో ఏపీ పోలీసులు ఎందుకు పనిచేయడం లేదని ఆయన నిలదీశారు. పోలీసులు ఇంకా వైసీపీ మత్తులోనే ఉన్నారని ఆరోపించారు. నిన్న జరిగినటువంటి పోలింగ్ సరళి ప్రజల నాడి పూర్తిగా అర్థమైంది. వైసీపీ శ్రేణులన్నీ కూడా వేలా పడిపోయారు. ఏం చేయాలో తెలియని దిక్కుతోదని స్థితిలో మృగాల్లాగా వ్యవహరిస్తా ఉన్నారు. ఈరోజు ఉదయం మాచర్ల నియోజకవర్గం అంతా కూడా ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి మాచర్ల తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి గారు వాళ్ళ సోదరుడు ఎస్పీకి ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు. తెలంగాణ ప్రాంతం నుంచి ఎన్నికల ముందు 4 రోజుల ముందే ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాళ్ళ బ్రదర్ వెంకటరామరెడ్డి పక్క బోర్డర్స్ లో ఉన్నటువంటి తెలంగాణ జిల్లాల నుంచి 200 మంది గూండాలను పిలిపించారు. లోకల్గా ఉన్నటువంటి గూండాల్ని పిలిపించి పెట్టుకున్నారు. ఈరోజు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా మాచర్ల దగ్గర నుంచి సాగర్ వెళ్లే రూట్లో ఆర్టీసీ గ్యారేజ్ దగ్గర కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి అపార్ట్మెంట్స్ లో వీళ్ళందరూ ఉన్నారు, మీరు వెళ్ళి రైడ్ చేయండి, పట్టుకోండి, వీళ్ళు దాడులు చేసే ప్రమాదం ఉందని చెప్పి స్పష్టమైన ఇన్ఫర్మేషన్ మెసేజ్ పాస్ చేశారు. వాళ్ళు ఎక్కడున్నారు ఏంటనేది కూడా పూర్తి ఆధారాలు. పోలీస్ శాఖ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం స్పష్టంగా కనపడింది. మా సైడ్ నుంచి, తెలుగుదేశం పార్టీ సైడ్ నుంచి బ్రహ్మారెడ్డి గారు వాళ్ళ సోదరుడు ఎస్పీకి ఇంటిమేషన్ ఇచ్చినా కూడా అలసత్వం ప్రదర్శించడం వల్ల 3 గంటల తర్వాత కారంపూడి మండల హెడ్ క్వార్టర్లో స్వైర విహారం చేశారు. వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కడు కూడా తలకి గుడ్డలు చుట్టుకొని ఒక గుర్తుపట్టడానికి వీలు లేకుండా అరాచకం సృష్టించారు. చేతులతో కర్రలు, రాడ్లు తీసుకొని కనపడ్డ వాళ్ళ కొట్టడం, ఇళ్లు ధ్వంసం చేయటం, షాపులు ధ్వంసం చేయటం, కారు తగలబెట్టడం, నానా బీభత్సం. 3 గంటలు కారంపూడి మండల హెడ్ క్వార్టర్లో ఎస్పీకి ఇంటిమేషన్ ఇచ్చిన తర్వాత ఇలా ఎమ్మెల్యే వాళ్ళ సోదరుడు అండర్ గ్రౌండ్ లో ఉండి ఇవన్నీ నడిపిస్తా ఉన్నారు. క్రూర మృగాల్లాగా వీళ్ళిద్దరూ కూడా సమాజంలో తిరగడానికి పనికిరారు. అన్నదమ్ముడిద్దరు వీళ్ళు ఓడిపోతున్నారనేది
అర్థమైంది. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి ఈ రోజున అతనికి ఉన్నటువంటి క్రూర మనస్తత్వం, నేర స్వభావంతో అతను ఏ విధంగా రాష్ట్రం అంతా చేపిస్తా ఉన్నాడు. ఈరోజు చాలా సంఘటనలు జరిగినాయి. మంచికలపూడిలో ఉన్న కాంటినెంటల్ కాఫీ లిమిటెడ్ నుండి వచ్చే వ్యర్థాలను రూరల్ మండలం కాజీపేట వద్ద ఉన్న ఇటుక బట్టీల యాజమాన్యం ఇటుకల తయారీ కోసం అనుమతులు లేకుండా ఉపయోగిస్తున్నారని, దాని ద్వారా గ్రామస్తులు అనారోగ్య పాలవుతున్నారని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇటుకలు తయారీ చేసే యాజమాన్యానికి ఎలాంటి అనుమతులు లేవని, ఈ వ్యర్థాల వలన మానవ ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తున్నాయని ప్రక్కన ఉన్న వినైన్ గార్మెంట్స్ యజమాని విశ్వనాథుని మురళి మాట్లాడుతూ రోజుకు 4 లేదా 5 లారీలు లోడ్ చేస్తారని, సుమారుగా నెలల నుంచి తంతు జరుగుతుందని, వాటి వలన షాపులో పనిచేసే వారికి జ్వరాలు వచ్చి అనారోగ్య బారిన పడుతున్నారని తెలిపారు. గతంలో పోలీసులకు ఫిర్యాదు చేయగా మరల వ్యర్థాలను తీసుకురానని పోలీసుల సమక్షంలో చెప్పారని, అయినా తీసుకువస్తున్నారని, ఈ వ్యర్థాల దుమ్ము రోడ్డు మీద ప్రయాణం చేసే వాహనదారుల కళ్లలో పడి ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని తెలిపారు. దయచేసి సంబంధిత అధికారులు చొరవ తీసుకుని యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, గ్రామస్తుల ప్రాణాలు కాపాడాలని కోరారు. తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేస్తున్నారండి. నైట్ లోడింగ్ అన్లోడింగ్ రోజుకి 4 జరుగుతున్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే రోడ్డు మీద పబ్లిక్ వెళ్ళే వాళ్ళు కళ్ళల్లో పడి చాలా మందికి యాక్సిడెంట్లు అయ్యాయి. రెండోది మాది పక్కనే బట్టల షాప్ అండి, V9 గార్మెంట్స్. సో మనకు కావాల్సింది బూడిద. ఒక్కసారి గాలి వచ్చిందంటే కనీసం 2-3 లారీలు ఇసుక బూడిద వచ్చినట్టు వచ్చి సుడులు తిరిగి షాపులోకి వచ్చేసి బట్టలన్నీ మరకలైపోయి మేము షాప్ అమ్మలేని పరిస్థితి వచ్చామండి. మేము ఈ ఊరు వాళ్ళకే మేము ఏదో ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని ఇక్కడికి వచ్చామండి. ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం కూడా 10 నుంచి 20 మందికి గత 4 సంవత్సరాల నుంచి. కానీ ఈ బూడిద వల్ల మేము 4 రోజులు 5 రోజులు షాప్ కట్టేశాం. మేము బ్యాంకు నుంచి లోన్లు తెచ్చుకున్నాం, ఈఎంఐలు కట్టాలి, నెలకు 3 లక్షల నుంచి 4 లక్షలు కట్టాలి. ఎక్కడి నుంచి వచ్చి కట్టగలుగుతాం షాప్ కట్టేసి కూర్చుంటే? ఇది కేవలం ఎటువంటి లైసెన్సులు లేకుండా, ఎటువంటి డంపింగ్ డైరెక్ట్ సీసీఎల్ నుంచి వెళ్తే కస్టమర్కి వెళ్ళాలి, ఎక్కడ మధ్యలో ప్యాకింగ్ ఓపెన్ చేసి చేయకూడదు. వీళ్ళు కానీ ఇక్కడికి వచ్చి డంపింగ్ చేయటం, అక్కడి నుంచి మళ్ళీ లోడ్ చేయటం. రోజుకి కనీసం మొన్నటి వరకు అయితే 5 లారీలు 6 లారీలు లోడ్ అన్లోడింగ్ జరిగింది. ఎటువంటి పర్మిషన్ లేవు. ఇక్కడ పర్మిషన్లు ఉంటే మాకు చూపించండి, మేము వెళ్ళిపోతాం, షాప్ కట్టేసుకుంటాం, అవసరమైతే ఆస్తులు అమ్ముకుంటాం. ఈ ఊరు ప్రజలకి, ఈ ఊరు గ్రామస్తులకి నేను 20 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాను. కాబట్టి ఎంక్వైరీ చేసుకోండి. ఎంప్లాయ్మెంట్ గురించి, లేకపోతే విజయవాడలో ఉండలేక కాదు, ఎంప్లాయ్మెంట్ గురించి వచ్చాం, ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం, ఎంప్లాయ్మెంట్ పొందుతూ ఉండం. వర్కర్స్కి మాకు ప్రాబ్లం ఏంటంటే మా దగ్గర 15 మంది వర్కర్స్ ఉన్నారు. మన వాళ్ళ కన్నా ఒరిస్సా వాళ్ళు బాగా తట్టుకుంటారు, కానీ వాళ్ళే జ్వరాలు వచ్చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు 2 వచ్చారు, కావాలంటే చూడండి, నా దగ్గర 40 మంది వర్కర్స్ ఉంటారు. మొత్తం అందరికీ జ్వరాలు వచ్చినాయండి. మా షాప్లో 15 మంది 20 మంది వాళ్ళకి కూడా తెలుసు. 20 మంది వర్కర్స్కి ఇవాళ 2 ఉన్నారు, వచ్చి చూసుకోండి. వర్కర్స్కి సంబంధించి చాలా ప్రాబ్లమ్స్. సీతే చాలు ముక్కులోంచి బూడిద వస్తుంది, కావాలంటే చూడండి. నా కాళ్ళు చూడండి, నా కాళ్ళు ఇప్పుడు వచ్చింది కాదు, అంతకుముందు అట్టకు నల్లగా అయిపోతాయి. లేదు మా షాప్ కాడికి రండి, ఇట్లా ఒకసారి చూడండి, నల్లగా ఇదిగో ఇంతకన్నా దారుణంగా ఉంటుంది. పోలీసు వారికి ఆల్రెడీ పిలిపించారు. మేము ఇక నుంచి చేయమండి, అన్లోడ్ చేయము, లోడ్ చేసి పంపించేస్తూ ఉండదు అని చెప్పి కంప్లైంట్ రాసి ఇచ్చారండి వాళ్ళు. నేను పోలీసులు కంప్లైంట్ ఇచ్చాను సార్. దాదాపు 1 మంత్ అయింది. 1 మంత్ వీళ్ళు వచ్చి లెటర్ రాసి ఇచ్చి మేము చేయమండి అన్నారు. ఆ తర్వాత 10 రోజులు చేశారు, 10 రోజులు చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చింది. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.